దైవజనుడైన హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం. ది బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 3 మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుతాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిపి చదువుతాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము. ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన పరలోకమందున మా తండ్రి, మా ప్రభు, మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పావన పుణ్య నామములో, ఆరాధింపదగిన నామములు, అన్ని నామముల కంటే మీకు లేచినటువంటి నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ తండ్రి, మరి 31వ తారీఖు డిసెంబర్ మాసం, ఈ సంవత్సరానికి కొరకైన చివరి దినం, చివరి గంటల్లో ప్రభు మేము ఉంటుండగా మరికొన్ని గంటల్లో, మరికొంత సమయంలో నూతన సంవత్సరములో మరి మేము ప్రవేశించనుంటుండగా ప్రియ తండ్రి, మాకు ఇచ్చిన గొప్ప అద్భుతమైనటువంటి ఆధిక్యతను బట్టి స్తుతిస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగం మా కొరకు ఆశీర్వదించండి. పాటల ద్వారా మహిమ పొందినారు ప్రభువా. ప్రియ తండ్రి, మరి అంత మాత్రమే కాదు ప్రభు, మరి వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకొని మా ప్రొఫెసర్ మేము ఒప్పుకొని ప్రార్థన చేసి నూతనపరచబడిన వారమై మా ప్రభు సన్నిధిలో మేము తండ్రి పరిశుద్ధపరచబడినటువంటి వారమై నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశించగలగాలను సహాయం చేయమని వేడుకోవచ్చు. ఈ సమయంలో దీవించమని, అల్పయోగ దోషులను, దుర్బలులను, బలహీనులను కూడా జ్ఞాపకం చేసుకోమని, రాగినటువంటి మా పిల్లలందరినీ మీరే జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో, శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలాడి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమల దేవుడు యొక్క లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించుగాక. సరే, మరికొద్ది సమయంలో మనము నూతన సంవత్సరంలో ప్రవేశింపబోతున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆధిక్యత అది. సరే, అయితే మరి నూతన సంవత్సరంలో ప్రవేశించబోయేటువంటి మనం మళ్ళా పాత స్వభావంతోనే మరి నూతన సంవత్సరంలో ప్రవేశించడం న్యాయం కాదు, భావ్యం కాదు, మంచిది కాదు. దేవుడు మనకు ఒక సమయం ఇచ్చాడు. ఈ సమయం ఇచ్చాడు. కొత్త సంవత్సరంలో పోబోయేటువంటి మనం పరీక్షించుకొని, విమర్శించుకొని, ప్రభు సన్నిధిలో అడిగి క్షమాపణ పొంది మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆ విధంగా నూతన సంవత్సరంలో ప్రవేశించేటువంటి వారంగా ఉండాలి. ఆ ప్రార్థన వరకు వచ్చిన ప్రార్థన చేసిన ప్రార్థన వినబడాలి అంటే దావీదు అంటాడు 66:18, నేను నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడలా మరి దేవుడు నా మనవి వినడుకపోవును. వినడు అంతే. మనం మన హృదయంలో పాపం పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా మరి దేవుడు వినడు. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే, మన జీవితం సెపరేట్ కావాలి అంటే అది తీసేసుకోవాలి. మరియు దౌష్ట్యం, పాపం అనేటువంటిది తీసివేసుకోవాలి. ఇప్పుడు అన్నం తినేటప్పుడు చేయి కడుక్కుంటాం కదా, అన్నం తినేటప్పుడు చేయి అట్లా కడుక్కుంటామో, మరి నూతన సంవత్సరంలో ప్రవేశించబోయేటువంటి మనం, ప్రార్థన చేసేటువంటి మనం, మన పాపాలు కూడా మనం ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. చాలా సందర్భాల్లో దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి కారణం యెషయా 59 మొదటి వచనం ప్రకారం ఆయనకేమి చెవిటోడు కాదు వినకపోకుండా ఉండడానికి, రక్షించి మరి చేయి చాపి సహాయం చేయకపోవడానికి ఆయన చేయని కాదు. అయితే అక్కడ రాయబడింది ఏంటంటే, మీ పాపాలు ఆయనకు మీకు అడ్డుగా వచ్చినాయి, ఆయన ముఖాన్ని మరుగు చేసినాయి. మన దోషాలు, మన పాపాలు దేవుడి ముఖాన్ని మనకేం చేసినాయి?
మరుగు చేసినాయి. కాబట్టి పాపాలు అనే అడ్డం ఉన్నాయి. ఇప్పుడు దేవుడి దగ్గరకు మనం ఫ్రీగా వెళ్ళలేకపోతున్నాం, పోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు వాటిని ఏం చేసుకోవాలి? మనం తీసేసుకోవాలి, తొలగించుకోవాలి, ప్రభు సన్నిధిలో అడగాల. దానినే పాపపు ఒప్పుకోలు అంటారు. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకోవాలి. యాకోబు కూడా అంటాడు 5:16 ఫాస్ట్గా. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. అది పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, లేదా పాపములు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే వర్ధిల్లుతాం. ఒప్పుకోకపోతే మరి ఎట్లున్నామో అట్లనే ఉంటాం. గత సంవత్సరం ఒకవేళ ఎక్కడున్నామో మరి అట్లనే ఉంటాం. కాబట్టి ఏం చేయాలంటే మనం పాపాలు ఒప్పుకోవాలి. దీన్ని పాప ఒప్పుకోవాలంటారు. ఒప్పుకోలు గురించి మరి చాలా రకాలు ఉన్నాయి. రక్షణ ఒప్పుకోవాలని కూడా ఉంటుంది. రోమా 10:10లో ఆ తర్వాత యేసు ప్రభువుని రక్షకుడిగా ఒప్పుకోవడం కూడా రోమా 10:9లో ఉంటుంది. ఫిలిప్పీ 2:20 మరి 2:11లో ఉంటుంది. యేసు ప్రభు నామాన్ని ఒప్పుకోవడం ఫిబ్రవరి 13:5లో ఉంటుంది. సరే, ఏదేమైనా ఒప్పుకోవడం, కన్ఫెషన్ అనేటువంటిది మంచిది. ఇట్లా ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారిని ఉద్దేశించి దైవజనుడు తిమోతితో పౌలు గారు అంటాడు. చదవండి తిమోతి పత్రిక 1 తిమోతి 6:12. 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు అనండి. గుడ్ కన్ఫెషన్. ఓ ప్రభువా, మరి ఈ మంచి ఒప్పుకోలు అనుభవంలోకి నన్ను కూడా తీసుకొచ్చినందుకు వందనాలయ్యా, ఆ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు అని మనం ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఒప్పుకుందాం, పాపాలు ఒప్పుకుందాం. పాపపు ఒప్పుకోలు అనేటువంటిది బహుశా ఏదైనా మన దగ్గర లోపం ఉందని దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని ఒప్పుకుందాం. పాపం అని ఎన్నిసార్లు అన్నారు, పాటలు కూడా అన్నిసార్లు పాడు. అసలు పాపం అంటే ఏంటి నాకు తెలుసు కదా. 1 యోహాను పత్రిక 3:4. 1 John chapter 3:4. 1 యోహాను పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. మొట్టమొదటి పాపానికి డెఫినేషన్ ఏంటంటే మీరు చెప్పాలి, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇది కొంచెం మరి మనకు అర్థం కానట్టు ఉంది కదా, లాంగ్వేజ్ అర్థం కానట్టు ఉంది. ఇప్పుడు బహుశా ఎగ్జాంపుల్ నేను రైల్వే స్టేషన్కి పోయి త్రిచక్ర వాహనదారి దోమశకట ఆగమ నిగమ స్థానమునకు వచ్చేదవా అన్న. అర్థమైందా మీకు? ఓకేనా? అర్థమైంది కదా. కొంతమందికి అర్థమైంది. నేను అన్నది ఏంటంటే ఓ ఆటో వాడా రైల్వే స్టేషన్కి వస్తావా అని. అర్థమైందా? ఓ రిక్షా అయినా లేకపోతే ఆటో అయినా నీ గొంతులకు నేను ఎంత పైకం ఇవ్వలేను అన్నాను అనుకోండి, అది కూడా వేరే ఉంటుంది కదా. కాబట్టి ఇది అట్లుంది. ఆధ్యాత్మికమే పాపం అంటే అసలు తెలుగులో మాట వినకపోవడం పాపం. చెప్పండి, మాట వినకపోవడం పాపం. మరి ఇలాంటి పాపం మన దగ్గర లేదంటారా? ఎన్నోసార్లు మాట. ఆ మాట అంటే ఏంటి? దేవుడు గురించినటువంటి మాట. మాట అంటే వాక్యమే. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడి ఎన్నో వర్తమానాలు, ఎన్ని సంప్రాంత వర్తమానాలు, ఎన్ని బైబిల్ స్టడీ వర్తమానాలు, ఎన్ని సిస్టర్స్ మీటింగ్ వర్తమానాలు, ఎన్ని యూత్ మీటింగ్ వర్తమానాలు, ఎన్ని గ్రూపుడు వర్తమానాలు, ఎన్ని ఆరాధన వర్తమానాలు, ఎన్ని బల వర్తమానాలు, ఎన్నో సంవత్సరాలు వద్దు, పోయిన సంవత్సరమే. ఇప్పుడు 31వ తారీఖు కదా, జనవరి 1 నుండి ఎన్ని వర్తమానాలు మనం వినుంటాం. ఎన్ని విధాలుగా దేవుడు మనతో మాట్లాడాడు. మరి చేసుకున్నామా? ఒకవేళ మరి మనం వినకపోతే అది పాపం. మాట వినకపోవడమే పాపం. మన ప్రియులు మరి ఆదాము హవ్వలు ఆ పాపం చేశారు కదా. ఆదాము పాపం చేశాడు. ఆదాము హవ్వలందున ఏదెనులోనే పొందిన ఆదాము హవ్వలందున ఏదెనులోనే పొందిన
క్షమించు మేసయ్యా, క్షమించు మేసయ్యా. ఆ పాట కూడా, నేను ఘోర పాపిని ప్రభువా నన్ను క్షమించు. అవును, మన పితరులు లేదు అది ఏదేంలో వాళ్ళు పాపం చేశారు, తద్వారా మనందరికీ ఆ పాపాన్ని అంటించారు. రొమ్ములో దాచుకున్నాడు ఆదాము, ఒప్పుకోలే. దేవుడి దగ్గర సమయం వచ్చింది, మరి నెట్టేశాడు, హవ మీద నెట్టాడు. నువ్వు నాకు హవని ఇచ్చావు, నువ్వు నాతో ఉండటం ఇచ్చిన ఈ స్త్రీ నన్ను మోసపుచ్చింది, నాకు తీసుకొచ్చి ఇచ్చింది, నేను తిన్నా అని అంటున్నాడు. ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం. దేవుడు నీకు భార్యనియడం తప్ప, దేవుడు నీకు భర్తనియడం తప్ప, ఓ అక్క ఓ అన్న నీకు భార్యనియడం తప్ప, దేవుడు నీకు పిల్లలు ఇవ్వడం తప్ప, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వడం ఆయన చేసిన తప్ప. అందుకని నేను ఆయన బాధపెడుతున్నావు. ఉద్యోగం చూసుకొని, లేకపోతే బాధ్యత చూసుకొని, లేకపోతే ఇంకేదో చూసుకొని, ఇంకేదో డబ్బు చూసుకొని, అవన్నీ నీ మీద జాలి తెలిసే కదా ఇచ్చింది. నువ్వు తిరిగి వాటిని మిస్యూజ్ చేసుకొని, తప్పుగా ఉపయోగించుకొని, చెడు మార్గంలో ఉపయోగించుకొని పైకి తిరిగి నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు, నువ్వు ఇచ్చినందుకే కదా నేను తప్పు చేశానని ఒకవేళ తీసేస్తే దేవుడు అది తట్టుకోలేము కదా. పోతే ఈ పాపం మనం ఒప్పుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభా చాలా సందర్భాలు, ఎన్నో సందర్భాల్లో దైవ సేవకుల ద్వారా, దేవుని వర్తమానం ద్వారా ప్రభా నాతో మాట్లాడేవయ్యా, నేను వినలేదయ్యా, ఆజ్ఞాతిక్రమం అనేటువంటి పాపాన్ని చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. ఆ తర్వాత 1 యోహాను 5వ అధ్యాయం 16వ వచనం, పాపం యొక్క రెండవ డెఫినేషన్. తన సహోదరుడు మరణకరం కానీ 5:16. ఎవడైనా చూచిన ఎడలా అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వారికి జీవం దయచేయడు. మరణకరమైన పాపం కలదు, అట్టి దాని గురించి 1 యోహాను 5:17. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరం కాని పాపం కలదు. సకల దుర్నీతి పాపం అనండి. పాపం అంటే ఏంటి? ఇప్పుడు ఈ రాత్రి సమయంలో మనం ప్రభుత్వ ఒప్పుకోవాలి. రెండోది పాపం అంటే సకల దుర్నీతి. మొట్టమొదటిదేమో ఆజ్ఞాతిక్రమం, మాట వినకపోవడం. చాలా సందర్భాల్లో నేను అవిధేయత చూపించానయ్యా, నీ మాట వినలేదయ్యా, నీ మాట వినలేదు, చెప్పింది చేయలేదు, చెప్పంది చేశా. చెప్పింది చేయలేదు, చెప్పంది చేశా. పో 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 అన్న కడిగి పోలే, తనకిష్టమైనటువంటి దాని కడిగి పోయాడు. మరి నోవహు అనేటువంటి ఆయన చెప్పిన ఊరికి పోలేదు, చెప్పిన పని చేయలేదు, చెప్పని చేసి అవిధేయత చూపించి వాళ్ళు పాపం కట్టుకున్నారు, నష్టపోయారు, మనకు మాదిరిగా ఉన్నారు, మనకు హెచ్చరికగా ఉన్నారు. అయ్యా నేను కూడా అట్లా ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఆ తర్వాత సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి కూడా పాపం. బైబిల్లో ఇస్తున్నటువంటి డెఫినేషన్, మరి నిర్వచనం సకల దుర్నీతి. మరి మనం కూడా బైబిల్లో రాయబడింది, మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడెవడు లేడు, మరి దేవుడు వెతుకు వాడెవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైది. నీతి లేనటువంటి విధానంలో అనీతితో, సొంత నీతితో, మరి కునీతితో, ద్వంద్వనీతితో మనం నిండిపోయాం. ఇంతకుముందు పాడబడ్డ సొంత నీతితో నిండిన పనులు. ఇంకేంటి మరి పుణ్యకార్యంలో మరి సొంత నీతితో మనం నిండినటువంటి పనులు. అది మనం అలాంటి లక్షణం మన దగ్గర ఉంది. ఇదంతా ఒక వ్యక్తి అయితే మరి అవినీతి ఉంటుంది. ఇంకొక నీతి ఏంటది? అవినీతి. టేబుల్ మీద చెయ్యి, టేబుల్ కింద చెయ్యి, టేబుల్ కింద చెయ్యి, టేబుల్ మీద చెయ్యి. ఎన్ని దొంగ లెక్కలు, ఎన్ని దొంగ మాటలు, ఎన్ని దొంగ మరి ఆ యొక్క విషయాలు. అవినీతి. మొన్న ఎక్కడో మరి వరల్డ్ రికార్డ్ కరప్షన్. ఒక ఎంఆర్ఓ గారు పాపం ఆయన జైల్లో పెడితే చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తుందా? ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డ్ అది. అంత ఎక్కువ మొత్తంలో ఇంతవరకు ఎవరు తీసుకోవాలి? మన తెలంగాణలో ఒక ఎంఆర్ఓ తీసుకున్నాడు. విషయం ఏంటంటే ఎంత అవినీతి, ఎంత భయంకరమైనటువంటిది అది, అస్వభావం. మరి మనం కూడా అలాంటి వాటితో నిండిపోయి ఉన్నాం. మరి సకలమైనటువంటి దుర్నీతి. దావీదు జీవితంలో కూడా అలాంటిదే, యోబు జీవితంలో కూడా సొంత నీతి.
అదంతా సొంత నీతి యోబుది కూడా. దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు కాదనట్లేదు. అంత గొప్పవాడికి అనారోగ్యం రావడానికి ఇంకొక రకంగా మనం కానీ గమనిస్తే సొంత నీతి. సొంత నీతి. బహుశా నా అంతటి ఎవరు ఎవరు లేరు, నా అంత విశ్వాసం ఎవరు లేరు, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం బహుశా గర్వించాడేమో కాదనట్లేదు. సరే, విషయం ఏంటంటే మన దగ్గర కూడా ఇలాంటి దుర్నీతితో కూడుకున్నటువంటి విషయాలు మన దగ్గర ఉంటుండవచ్చు. ప్రభుని అడుగుదాం, ప్రభు నన్ను క్షమించు, ఆ పాపాలు క్షమించయ్యా. ఆ తర్వాత పాపం అంటే ఏంటి? సామెతలు 24:9. సామెతలు 24:9. మూర్ఖుని యోచన పాపము. మూర్ఖుని యోచన పాపము అనండి. పాపం అంటే డెఫినేషన్ ఏంటో తెలుసా? మూర్ఖుని యోచన. ఏ మూర్ఖుడు యోచించినా వాళ్ళ యోచన ఎలాంటిది? పాపమే. ఇంకొక మాట చెప్పాలంటే పాపాత్ముడు ఏ విధంగా యోచిస్తాడంటే మూర్ఖంగా. మూర్ఖంగా ఉంటాయి అన్నమాట. మూర్ఖమైనటువంటి మాటలు, మూర్ఖమైనటువంటి ప్రవర్తన, మూర్ఖంగా. షిమి అనేటువంటి వాడు, సౌలు అనేటువంటి వాడు, యోనాతాన్ అనేటువంటి వాడు, అబ్షాలోము అనేటువంటి వాడు, తప్పైన కుమార్ లాంటి వాడు, సంసోన్ లాంటి వాడు, వీళ్ళందరూ కూడా చాలా వారి యొక్క డిసిషన్స్, వారి యొక్క నిర్ణయాలు, వాళ్ళ ఆలోచన మూర్ఖంగా. వాడికి అంత ఏం వయసు వచ్చిందని వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు అడుక్కొని గొడవ పెట్టుకొని, పెద్దోడు ఉండగా వాడికి అంత ఏం అవసరం వచ్చిందని ఆస్తులు ఇవ్వమంటాడు. ఆస్తు పంచుకున్న వయసు వచ్చిందా? తీసుకున్నాడు. పోనీ ఆ ఊర్లో ఉన్నాడా? ఎక్కడికో దూరదేశం పోయాడు. చేసే మంచి వ్యాపారాలైనా భయంకరమైనటువంటి చెడు వ్యాపారాలు, భయంకరమైనటువంటి ఊబిలోకి దిగిపోయాడు. పాపభూయిష్టంతో నిండిపోయాడు. ఇక అక్కడ గుర్తు తెచ్చుకోగలుగుతున్నాడు. వాళ్ళ నాన్నతో చెప్తామనుకుంటున్నాడు, తండ్రి నేను నీకు విరోధంగా పాపం, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అనేటువంటి ఒక గ్రహింపులకు రాగలిగాడు. సో ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఓ నా అక్క, ఒకవేళ నువ్వు ఎవరికైనా వ్యతిరేకంగా పాపం చేస్తే, ఒకవేళ ఎవరినైనా బాధ పెడితే, కేవలం భూమి మీద ఉన్న ఆ వ్యక్తిని మాత్రం బాధ పెట్టినట్టు కాదు, ఆ వ్యక్తికి మాత్రమే పాపం చేసినట్టు కాదు. ఎప్పుడైతే ఇంకొక అదన వ్యక్తికి మనం పాపం చేస్తున్నామో, లేకపోతే పాపము అనుభవంలోకి వస్తున్నామో, అట్ ది సేమ్ టైం ఆ వ్యక్తితో పాటు పరలోకానికి కూడా వ్యతిరేకంగా పాపం చేస్తున్నట్టు అతను అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? నేను నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేశాడా? భౌతికంగా చెప్పండి. లేదు కదా, కాదు కదా. వాళ్ళ నాయకు విరోధంగా పాపం చేశాడు. ఒరిజినల్, అది నిజమే, అది కళ్ళ ముందు జరిగింది. పరలోకానికి విరోధంగా కూడా అంటున్నాడంటే నిజం. అదే పాపం అంటే అంత ఘోరమైనది, దేవుడికి కూడా మనం. కాబట్టి ప్రార్థన చేసేటువంటి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించేటటువంటి మనం, ఒకవేళ ఇన్కేస్ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే గత సంవత్సరంలో, అది వారికి అని మాత్రం అనుకోవద్దు. వారికి మనకు సపోర్ట్ చేయదు. వారికి మాత్రమే కాదు, అట్ ది సేమ్ టైం పరలోకానికి, దైవ చిత్తానికి వ్యతిరేకంగా కూడా మనం పాపం చేసినటువంటి వారం అవుతాం. బుద్ధి వస్తే వాడికి వచ్చింది కదా, వచ్చిందా? ఈ మాట ఉపయోగించాడు పరిశుద్ధాత్ముడు. బుద్ధి వచ్చినప్పుడు వాడు ఉందా లేదా? అలాంటి స్వభావం కానీ మనం కూడా ఉంటే, దేవుడు గొప్ప వల్ల మనం కూడా ఉంటే క్షమాపణ అడుగుదాం. అడుగుతాను అనుకున్నాడు, అడిగాడు కూడా. లూకా సువార్త 15వ అధ్యాయమేనా? నేను మా నాన్న అడుగుతాను అనుకుంటాడు. చూడండి 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టు యోగ్యుడని కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకుని మన అతనితో అనుకున్నాడు. జరిగింది ఏంటంటే 21వ వచనంలో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటూ యోగ్యుడని కానని. ఇక్కడ అంటున్నాడు కూడా. మనం ఎక్కడ ఉంటామంటే, ఎక్కడ ఆగిపోతామంటే, అనుకున్నాను కదా, చేద్దాం అనుకున్నాం, చెప్దాం అనుకున్నా, చూద్దాం అనుకున్నా, అడుగుదాం అనుకున్నా, మాట్లాడదాం అనుకున్నా, ఇద్దాం అనుకున్న కాడనే ఉంటాం. అనుకున్నాం అంతకాడిని ఆగిపోతూ ఉంటాం. కాదు, దాన్ని ప్రాక్టికల్గా కూడా చేసి చూపించాడు.
పాప క్షమాపణ పొందుకోవాలంటే. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఇది చాలా ఘోరమైనటువంటిది. పాప నైజం, పాప లక్షణం. పాపాలు ఏం చేస్తే తెలుసా? బరువు అయితే ఆదికాండ 4:14 వచ్చిన ఆయన కైనంటాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. సంఖ్యాకాండం మరి 32:23 మీ పాపము నిన్ను పట్టుకొను. పాపం లక్షణాలు అవి. బరువు అవుతుంది, పట్టుకుంటాయి, నడుస్తాయి. కొంతకేమో ముందు, కొంతమందికి వెనుక. తిమోతిలో అంటాడు కదా ఆ మాట, కొందరి పాపములు. చదవండి, తీసుకుని చదవండి. 5వ అధ్యాయము 24వ వచనం. మొదటి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరికొందరు పాపములు వారి వెంట వెళుతున్నవి. వెనకలో ముందులో పాపాలు ఉన్నాయి మనకి. కొంచెం లేట్ అయిందంటే కొంతమందికి ముందు నడిచి తీసుకుపోతుంది, కొంతమందికి కొంచెం వెనక వస్తుంటాం. మనం ఫీల్ అవుతుంటాం, మేము పరిశుద్ధుని పవిత్రాలు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, వెనక్కున్నాయి నెడుతుంటాయి. మాది విజయవాడ హైవే, హైదరాబాద్ విజయవాడ హైవే ట్రైన్ రూట్ ఉంది మాకు. పుష్పుల్ ట్రైన్ ఉంది తెలుసా? అక్కడ దాకా ట్రైన్ దాకా ఎందుకు ఒక కంపెనీలు అద్దాల గ్లాస్కి ఒకవైపు పుష్, ఒకవైపు పుల్ అని రాసి ఉంటుంది. పుష్పుల్ అంటే ఏంది? ఒకటి లాగేది, ఒకటి నెట్టేది. పాపాలు అవి. ఒకటి ఏం చేస్తాయి మనల్ని లాగుతుంటాయి అంటే అవి ముందు నడుస్తున్నాయని నేను కూడా తీసుకొని లాక్కుంటూ పోతున్నాయి. ఒకటి నెట్టేయి అంటే ఏంది? అవి వెనకున్నాయి మనకి. కొందరు పాపాలు ముందు, కొందరు పాపాలు వారికి వెనక. సరే, ఇక్కడ విషయం ఏంటంటే అంత ఘోరమైనటువంటి నడిచే పాపాలు, బరువయ్యే పాపాలు, పట్టుకునే పాపాలు, జీతం ఇచ్చే పాపాలు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణాన్ని తీసుకొచ్చేటువంటి పాపం యొక్క లక్షణాలు. ఇలాంటి పాపాన్ని ఇంకెంతకాలం మనం పెట్టుకొని ఉందాం? దేవుని అడుగుదామా? ప్రభా, చాలా సందర్భాల్లో నేను అట్లా ఉన్నానయ్యా, నన్ను క్షమించండి, మూర్ఖంగా యోచించానయ్యా. మరి తప్పు చేస్తున్నాను అనుకున్నా, పాపం చేస్తాను అనుకున్నాను, ఒక వ్యక్తిని ఎవరినో ఒక్కరిని బాధ పెట్టాను, అంతవరకే పరిమితం అవుతాను అనుకున్నాను. కానీ కాదయ్యా. మరి ఆన్ ది సేమ్ టైం పరలోకానికి కూడా విరోధంగా నేను పాపం చేస్తాను. దైవ చిత్తానికి అక్కడ పరలోకానికి చూడండి, దేవుడికి విరోధంగా అనలే. అక్కడ నేను తండ్రి నీకు విరోధంగా, దేవుడికి విరోధంగా అన్నాడా? కాదు, పరలోకానికే విరోధంగా. అంటే అక్కడ ఒక రాజ్యం, అక్కడ దేవుడు, అక్కడ ఒక చట్టము, ఒక నియమ నిబంధనలు ఉంటాయి. పూర్తి ఆ రాజ్యానికే వ్యతిరేకంగా మనం మరి పాపం చేసినటువంటి వారం అవుతాం. ప్రియ సోదరుడ, ప్రియ సోదరి, మరి దేవుడి సన్నిధిలో అడుగుదాం, దేవుడి సన్నిధిలో అడుగుదాం. దావీదు కూడా అలాంటి పాపమే చేశాడు. తనది కాదు దాచిపడ్డాడు, ఇంటికి తెచ్చుకున్నాడు, పాపం చేశాడు, ఒక ప్రవక్త ద్వారా గద్దింపబడ్డాడు. సరే, విషయం ఏంటంటే మనం కూడా ప్రభుని అడుగుదాం. ప్రభు క్షమించేటువంటి దేవుడు. ఆ తర్వాత 4వదిగా పాపం అంటే ఎందుకు తెలుసా? రోమపత్రిక 14:23 వచ్చింది. రోమపత్రిక 14:23. అనుమానించేవాడు తిని ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము అనండి. పాపం అని ఎవరైనా మనం అడిగినప్పుడు టక్క చెప్పేసేయాలి. ఆజ్ఞాతిక్రమము పాపము. 2 సకల దుర్నీతి పాపము. 3 మూర్ఖుని యోచన అంటే మూర్ఖంగా ఆలోచించడం కూడా పాపమే. 4 విశ్వాసం మూలము కానిది పాపము. విశ్వాసం మూలము కానిది పాపము అంటే అవిశ్వాసం. మనం కూడా చాలా సందర్భాల్లో దేవుణ్ణి మరి అట్లా అవిశ్వాసంతో ప్రశ్నించేటువంటి వారంగా ఉంటాం. చాలామంది బైబిల్ భక్తులు కూడా ప్రారంభంలో తమ అవిశ్వాసాన్ని చూపించారు, మళ్ళీ విశ్వాస వీరులయ్యారు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఎన్నిసార్లు మన విశ్వాసులమని చెప్పుకుంటూ కూడా మరి విశ్వాసము లేకుండా రాయబడింది బైబిల్ గ్రంథంలో దేవుడికి ఇష్టడై ఉంటా అసాధ్యము. ఎన్నోసార్లు మనం కూడా దేవుడికి ఇష్టంగా ఉండలేకపోతున్నాం, దేవుడు మన కార్యం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మన దగ్గర విశ్వాసం లేక, విశ్వాసం అని చెప్పుకుంటూ ఆ విశ్వాసము లేక, ఆ అవిశ్వాసం ఉండి మరి ప్రేమగల దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొక తరుణం ఇచ్చాడు. చాలా సందర్భాల్లో ప్రభువా మరి నేను అవిశ్వాసంతో ఉన్నాను, అల్ప విశ్వాసం. తెలుసు కదా శిష్యులు యేసు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆ యొక్క
తుఫాను చూసి భయపడి కేకలు వేస్తున్నారు. ఓ బోధ కూడా నీకు చింత లేదా? మరి వీళ్ళు ఒకళ్ళకే ఉంది మరి చింత. బోధ కూడా నీకు చింత లేదా అంటే మేము నశించిపోతున్నట్టు. మరి అంటే ఒకవేళ మునిగింది అనుకోండి, నీళ్ళు వచ్చి వాళ్ళు ఒక్కళ్ళే మునుగుతారా? ఆయన కూడా మునుగుతాడా? ఆయన కూడా మునుగుతాడు. సర్వేశ్వరుని పట్టుకొని ఎంత విశ్వాసం! అందుకని గద్దించాల్సి వచ్చింది. అల్ప విశ్వాసులారా, నీకు ఎంతకాలం అంటాడు కదా, ఎంతకాలం మిమ్మల్ని సహించాను. ఈ సందర్భం అదే 2020 నీ జీవితంలో ఇంకెన్ని సంవత్సరాలు కావాలా అక్క అన్న? ఇంకెంతకాలం కావాలా అవిశ్వాసంగా కొనసాగడానికి? ఇంకెప్పుడు పోతుంది అవిశ్వాసం? ఇంకెప్పుడు పోతుంది డౌటు? ఇంకెప్పుడు నమ్ముతావు ఆయన్ని? ఇంకెప్పుడు ఆయన మీద ఆధారపడతావు? ఇంకెన్ని 2020లో ఇంకెన్ని సంవత్సరాలు కావాలి? ఇంకెంతకాలం ఆయన అన్న రోజు అది ఒకవేళ ఈ రోజున దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడు, ఇంకెంతకాలం? ఇప్పుడు ఇది 2020 కూడా అయిపోతుంది, 2021 రాబోతుంది. ఇంకెంతకాలం నేను సహించాలి అంటున్నాడేమో. ఈ రాత్రి సమయంలో పరీక్షించుకుందామా? ప్రభుని అడుగుదామా? చాలా సందర్భాల్లో ప్రభువా, నువ్వు చెప్పిన మాట వినకుండా, నువ్వు చెప్పిన మాట నేను నమ్మక కొడుకు పుడతాడయ్యా, నీ గర్భవాసాన్ని వచ్చేదే షారాగ్ అనేవాడే నీ కొడుకు అంటే దేవుడు వాగ్దానం చేసి 25 ఇయర్స్ అవుతుంది, 25 సంవత్సరాలు అవుతుంది. చూశాడు, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూశాడు. ఇప్పుడు దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నీ పిల్లగాడు పుడతాడని చేసిండు. ఎవరైతే పిల్లగాడు కావాలంటే హాగర్ని చేసుకున్నాడు, అతని ద్వారా పిల్లగాడు అన్నాడు, కొడుకు కుమారుడు అన్నాడు. అయితే ఇప్పుడు అంటున్నాడేమో దేవుడితో, ప్రభువా నేను నీకు సహాయం చేస్తున్నా. ఏం చేస్తున్నా? నువ్వు మాట ఇచ్చినావు మరి దాన్ని నెరవేర్చాలి కదా. నేను నీకు సహాయం చేస్తాను ప్రభువా, మరి నాకు కొడుకు పుడతానన్నావు, ఇంకే ఎవరైతే ఏంది ఇక కొడుకు పుట్టాడు కదా. బహుశా మనం అట్లా అంటేమేమో దేవుడికి సహాయం చేస్తాం. దేవుడికే సహాయం చేసేటువంటి వారు మన సొంత కార్యాలు చేసుకుంటూ, మనకిష్టమైన చేసుకుంటూ, మైండ్ కోచింగ్ చేసుకుంటూ, మళ్ళా మరి ఆయన చిత్తాన్ని మరి నేను నెరవేరుస్తున్న ప్రభువా, నువ్వు చెప్పింది నా జీవితంలో నెరవేరుస్తుంది అనేటువంటి వారంగా ఉంటాం. అబ్రహాం లాగా పుట్టిన పెద్దోడైనా వాడు కాదు నీ కొడుకు, శారా గర్భంలో వచ్చేవాడే కొడుకు. ఇతడు స్వతంత్రుడు, ఇతడు దాసికుమారుడు, వారసుడు కాడు, ఇతడే నీకు వారసుడు అని చెప్పి మళ్ళీ ఇస్సాకును ఇచ్చి దేవుడు అతను ఆశీర్వదించాడు. అవిశ్వాసి అబ్రహాంని విశ్వాసులకు వీరుడుగా, విశ్వాసులకు తండ్రిగా, విశ్వాస సంబంధులే అబ్రహాం పిల్లలయ్యేటువంటి అద్భుతమైనటువంటి ఆధిక్యతలోనికి అబ్రహాం గారిని తీసుకొచ్చాడు. చివరిగా 5వది పాపం అంటే యాకోబు పత్రిక 4:17 యాకోబు పత్రిక 4:17 చూడు. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపం కలుగు. మేలైనది చేయనెరిగి అలాగు చేయకపోతే పాపం అంట. బైబిల్ ఇస్తున్నటువంటి డెఫినేషన్స్ ఈ రాత్రికాల సమయంలో మనం ఒప్పుకున్నటువంటి వారిగా ఉండాలి. మేలైనది చేయనెరిగి ఉండియు అనండి, అలాగు చేయకపోతే పాపము. 5 రకాల పాపం అంటే ఏంటి? 1 ఆజ్ఞను అతిక్రమించడం పాపం. 2 సకల దుర్నీతి కలిగి ఉండడం పాపం. 3 మూర్ఖంగా యోచించడం పాపం. 4 విశ్వాసం మూలము కానిది పాపం. 5 మేలైనది చేయనెరిగి ఉండు అలాగూ చేయకపోవడం పాపం. ప్రియ సోదరి, ఇలాంటి పాపం మన దగ్గర లేదా? ఒప్పుకుందామా? మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయకపోవడం పాపం అంటే మంచి చేయాలని నీకు తెలుసు కానీ చేయలేము. అట్లాంటి మనసు మనకు రావట్లేదు. మేలు చేయాలని తెలుసు, మంచి చేయాలని తెలుసు, కరెక్ట్ చేయాలని తెలుసు, వినో మనకు తెలుసు, దాని గురించి ఎరుగుము, కానీ అలాగ చేయలేకపోతున్నాం. దాన్ని ఏమన్నాడు దేవుడు? పుణ్యం అన్నాడా? పాపం కలుగుతుంది అన్నాడు. పాపం అన్నాడు దాన్ని. కాబట్టి ఎన్ని సందర్భాల్లో దేవుడిని మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 1 రైట్ డెసిషన్, ఒక పని మంచి పని చేయమంటే కావాల్సి వంకర పని మరి తెలిసి వంకరగా మరి మనం చేస్తూ ఉంటాం. మేలు చేయాలని తెలుసు, అట్లా చేయటం వల్ల ఎంత మేలుందో తెలుసు, ఆ పని చేస్తే ఎంత మేలు జరుగుద్దో మనకు తెలుసు, కానీ చేయం.
వద్దు, ఈ రాత్రికాల సమయంలో మరి ఈ సంవత్సరాన్ని వదిలిపెట్టి ఇంకో సంవత్సరంలో పోబోతున్నాం. దేవుడు మన దగ్గర తీసుకొచ్చాడు. ఓ ప్రభా, నేను కూడా మరి నాకు మేలు చేయటం నాకు తెలుసు, ఇది మేలని మనకు తెలుసు, దాన్ని చేయాలని తెలుసు, అవకాశం కూడా ఉంది. నువ్వు చేయడానికి అవకాశం కూడా ఇచ్చాడు దేవుడు. ఆ సామర్థ్యం నీ దగ్గర ఉంది, మన దగ్గర ఉంది, మనకు తెలుసు అది మేలని. అట్లా చేయకపోతే నష్టమని తెలుసు కూడా. అట్లా చేయకపోతే అది నష్టమవుతుందని తెలుసు మనకి. అది చేస్తే మంచిదని తెలుసు, కానీ చేయం. దాన్ని ఏమన్నానంటే పాపం అన్నాను. రక్షించుకుందామా, ఎవరిదాపోద్దు, మన జీవితంలో చూసుకుందాం. దావీదు జీవితాన్ని అన్వయించుకొని కీర్తన 139 అధ్యాయము, కీర్తన గ్రంథం 139 అధ్యాయం మొదటి నుండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చాలు. ఇక్కడ దావీదు గారు పరిశోధించుకుంటున్నాడు, దేవుడు పరిశోధిస్తున్నాడు అని చెప్తూ, ఏ విషయాలు మనం పరిశోధించుకుంటే మనం ఒప్పుకోవచ్చు అనేటువంటి విషయాలు మనం గమనిస్తే ఇక్కడ నేను కూర్చుండుట అనండి. ఈ సంవత్సరం అంతా ఎక్కడ కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నావు? ఎంతసేపు కూర్చున్నావు? ఏ పని నుండి కూర్చున్నావు? అంత అవసరం ఏంది? ఎక్కడ కూర్చున్నావు? బైబిల్ గ్రంథంలో రాయబడితే అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండొద్దని రాయబడింది కదా. ఒకవేళ కూర్చుండే విషయంలో దేవుడు చూస్తున్నాడు. నేను లేచుట, 8 విషయాలు ఉన్నాయి. రెండవది నేను లేచుట అనండి. లేచుట అనేటువంటిది కూడా మనం పరీక్షించుకోవాలి. లేచుట అంటే దాని అర్థమైంది. మరి ఎందుకు కూర్చున్నావు? మరి అంటే లేవకూడని స్థలం కాడ నుంచి కూడా లేస్తుంటారు కొంతమంది లేవకూడని స్థలం కాడ నుంచి కూడా లేస్తుంటారు. ఏంటంటే వాక్యం కరెక్ట్గా వచ్చినప్పుడు, సూటుకు వచ్చినప్పుడు. చాలా సంఘాల్లో మరి నేను పరిచయం చేసుకుంటాం కదా, లేచిపోతుంటారు. సరే, ఇక్కడంటే డ్యూటీలోనే షిఫ్ట్ టైంలో ఉంటాయి కాబట్టి లేచిపోతారేమో. కానీ ఇంకొక దగ్గర అయితే వాక్యం నా గురించే చెప్పి నేను లేచిపోతుంటాం. ఆ లేవటం కాదు, అట్లా అందుకోసం అట్లా లేవకూడదు అనేది దేవుని వాక్యం. సరే, అదొక వ్యక్తి అయితే. ఇంకొక లేవటం ఏంటంటే అసలు పొద్దుగాలు వెనుకుంటా లేస్తున్నాం, ఎప్పుడు లేస్తున్నాం అనేటువంటిది కూడా మనం పరీక్షించుకోవాలి. దేవుడి బిడ్డలుగా మనం పెద్దల కాడ లేవాలని దేవుని వాక్యం. ఒకవేళ అలాంటి లోపం కూడా ఉంటే ప్రభువుని అడుగుదాం. ఆ తర్వాత నా తలంపు కదా, ఎక్కడుంది? 2వ లైన్లో 139 అధ్యాయము. నాకు తలంపు పుట్టకముందు. నీ తలంపులు పరీక్షించుకుందాం. ఏమేమి తలంపులు ఆలోచించావు? ఎలాంటి తలంపులు ఆలోచించావు? ఇప్పుడు రాబడి ఇదే అధ్యాయంలో 23వ వచనంలో, దేవా, నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకును. ఆలోచన మరి తలంపులు. సరే, ఇవి మరి ఎట్లున్నాయి? ఏ తలంపు? మనం బైబిల్ గ్రంథం దేవుడు సెలవిస్తున్నాడు, నరుని హృదయం ఆలోచన తలంపులు బాల్యం నుండి చెడ్డ తలంపులు. రాత్రికాల సమయంలో మరి ఎట్లా ఆలోచించాం? ఏ తలంపులు కలిగి ఉన్నాము? మరి దేవుడికి ఇష్టమైనటువంటి తలంపులు కలిగి ఉన్నామా? దేవుడికి ఇష్టమైనటువంటి తలంపులు కలిగి ఉన్నామా? 17వ వచనంలో, దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం అంత గొప్పది. చూడండి, దేవుడి తలంపులు మనకి అన్వయించుకోవాలి. మన తలంపుల్లోకి దేవుడు రమ్మంటాం. మన తలంపుల్లోకి దేవుడిని వచ్చి ఇదే చూపించమంటాం. కాదు, మనం ఆయన తలంపుల్లోకి పోవాలి. దేవుడు ఏ చిత్త ప్రకారంగా అనుకున్నాడో ఆ ప్రకారంగా మనం ఆయన చిత్తం జరిగేటట్టు, ప్రభా, నేను నీ చిత్తం చేసేటువంటి వాడుగా నన్ను చేయి. చాలా సందర్భాల్లో నా తలంపులు, నా ఆలోచన మరి నేను నెరవేర్చుకున్నటువంటి వాడుగా, హృదయం యొక్క తలంపు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు అని ఎఫెసీ పత్రికలో రాయబడింది. మరి ఆయనకు వచ్చింది తలంపు, దావీదుకు వచ్చిన తలంపు, చెడ్డ తలంపు. నెరవేర్చుకోగలిగాడు, నష్టపోయాడు, మరి పాపంలో కూలిపోయాడు, పాపం మీద పాపం చేయాల్సి వచ్చింది. ఓ ప్రభువా, మరి తలంపు నా తలకు రాకముందే నువ్వు ఎరుగుతున్నావయ్యా అంటాడు. ఆ తర్వాత మన మనస్సు, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ తలంపులు, మనసులు అనేటువంటివి
ఎవరికి అర్థం కావు, బయటికి కనపడవు. ఈ నడిచేదంటే, కూర్చొనేదంటే, లేచేదంటే, పడుకునేదంటే ఇవన్నీ ఈ యొక్క కార్యాలు అనేటువంటిది భౌతికంగా అందరూ కనపడుతుంటాయి. కానీ మనస్సు, ఆలోచన ఇవి ఎవరు చూడలేరు కదా. ఈ మనస్సు, ఆలోచన అనేటువంటివి ఎవరు చూడలేరు. రాయబడ్డది, నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. మన మనసులో కూడా బహుశా దేవుడికి మరి ఇష్టం లేనటువంటి, మరి దేవుడికి అపవిత్రమైనటువంటి, దేవుడు నచ్చినటువంటి ఒకవేళ అలాంటి మనసు మనం కలిగి ఉందేమో ప్రభువుని అడుగుదాం. ఆ తర్వాత నడక. ఎన్నో వచ్చిన 3వ వచనం, నా నడకను, నా పడకను ఎట్లా నడుస్తున్నావు, ఎక్కడ నడుస్తున్నావు, ఎలాంటి నడక నడుస్తున్నావు, చర్చిలో ఎలా నడక, స్కూల్లో కాలేజీలో ఎలా నడక, ఆఫీస్ దగ్గర లేకపోతే రోడ్డు మీద రకరకాల నడకలు వద్దు. దుర్నీతి మార్గంలో నడిచేటువంటి నడక, వంకర నడక, కుంటు నడక కదా, ఇట్లాంటి నడక కదా మనకు కావాల్సింది. యాకోబు మరి వంశస్థులుగా యెహోవా వెలుగులో నడుచుకున్నటువంటి వారుగా, మరి తన రాజ్యానికి మహిమకు తగినట్టుగా, ప్రభువుకు తగినట్టు నడుచుకున్నటువంటి నడక. కుంటుకుంటూ నడుస్తున్నామేమో, అది కావాలి, ఇది కావాలి, అది లోకం కావాలి, మరి దేవుడు కావాలి, ప్రార్థన కావాలి, ఇంకోడు కావాలి, అన్ని రకాలుగా బహుశా మన నడక అట్లుందేమో, కుంటుకుంటూ నడుస్తున్నామేమో. పాము తన పిల్లలకి చెప్పిందంట, అమ్మా మరి ఈ లోకం చాలా కఠినమైందమ్మా, మరి మనం మంచిగా నడుచుకోవాలి తల్లి అని. అయితే ఎట్లా నడుస్తుంది పాము? పుట్టలోకి పోయేటప్పుడు మాత్రం స్ట్రైట్గా పోతుంది, పుట్టలోకి పోయేటప్పుడు మాత్రం స్ట్రైట్గా, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా స్ట్రైట్గా. ఎప్పుడైతే ఆ ఎడ్జ్ అంచు దాటిందో మొదలైతుందిగా వంకర మాటలు. వంకర నిన్న మనది అదే వంకర. ఇశ్రాయేలులో ఆయన వంకరతనం చూడలేదంట. మనం అట్లా ఉండకూడదు. మనం ఆదివారం విన్నాం, వంకర వంకర. ఎండ్రకాయ తెలుసా? ఎండ్రకాయ తెలుసు కదా. ఇక్కడ ఏమంటారు వాటిని? ఎండ్రకాయ కదా. అందరిలో పీతలు అంటారు. పీతల. అయితే అది చెప్పిందంట, తల్లి పిల్లలారా మరి మీరు మనం అమ్మ ఇంత ఇది ఎండిపోతే మరి ఆ నక్కలు లేకపోతే మనుషులు వచ్చి చంపుతారు, రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా నడుచుకోవాలి తల్లి అని చెప్తే, అమ్మ నడక అని చెప్తున్నావు, ఒకసారి చూపి అమ్మ అంటే అందులో నుంచి రంధ్రంలో నుంచి బయటకు వచ్చి అది ఇట్లా పోతుంది సైడ్కి. మరి పక్క నడకలు, వంకర నడకలు, పక్కగా పోయేటువంటి నడకలు, స్ట్రైట్గా నడలేనటువంటి స్థితిగతులు. ఓ ప్రభువా, నేను చాలా సందర్భాల్లో నీ సన్నిధికి, నీ వాక్యానికి, దైవ సేవకులకు, నీ పద్ధతికి ఈ సంవత్సరం అంతా ఎరిగి తెలిసి నేను తప్పు చేశానయ్యా, నన్ను మన్నించు, నా నడక కూడా వేరే విధంగా. తర్వాత మాట, ఆ మాట చదవండి. యెహోవా 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలుసు. మాట, మరి ఎలాంటి మాటలు మాట్లాడినా, సంవత్సరం అంతా ఎలాంటి మాటలు మాట్లాడినా, ఎందుకు మాట్లాడినా, అపవిత్రమైన వట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు కదా, పనికిరానటువంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు, ఉపయోగం లేనటువంటి మాటలు, గాలి మాటలు ఉందే. యోబు 16వ అధ్యాయం 3వ వచనం. యోబు 16:3. ఈ గాలి మాటలు ముగిసిపోయినా ఎప్పుడైనా విన్నారు ఈ మాటలు? గాలి మాటలు వేస్ట్, అనవసరమవి, అది అబద్ధం, ఒట్టిది, మళ్ళీ అపవిత్రమైనది. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము. వట్టి మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. తిమోతితో అంటాడు, 2వ తిమోతి 2వ అధ్యాయము 16వ వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. అపవిత్రమైన వట్టి మాట 2 ఉన్నాయి ఇందులో. అపవిత్రమైన వట్టి మాట, అపవిత్రమైన అంటే చెడు, గలీజు మాటలు అవి. బహుశా మనం మాట్లాడు అపవిత్రత అందులో ఉంటుంది. అందులో డబల్ మీనింగ్ మాటలు, రకరకాల మాటలు, ద్వంద్వార్థాలు వచ్చేటువంటి మాటలు, మరి అశ్లీలమైన మాటలు అంటారు. అశ్లీలం, అందులో పాపంతో మరి కూడుకున్నటువంటి అర్థాలతో వచ్చేటువంటి మాటలు. అది ఒక వ్యక్తి అయితే అపవిత్రమైన మాటలు అంటే, పోనీ అవి నిజమా? ఒట్టిది, అపవిత్రమైన వట్టి మాటలు.
అవి మాత్రమే కాకుండా ఇంకా వట్టి అవి అబద్ధమై అసలు లేదు, నిజం లేదు. బహుశా అలాంటి మాటలు కూడా మనం మాట్లాడినా ఉన్నాము. దావీదు అంటాడు, పరిశోధించి ప్రభా తెలుసుకోము అంటాడు కదా. మనం కూడా అడుగుతాం ఈ మాటల విషయంలో. ఆ తర్వాత చర్యలు, 8వది చర్యలు, కీర్తన 139 చదవండి అన్నమాట. నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. 3వ వచనంలో నా చర్య పనులు, బహుశా దేవుడికి ఇష్టమైనటువంటి పనులు ఎన్నో బహుశా చేసి ఉంటాం. సమయంలో ధ్యానించడానికి ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రియ సహోదరుడు మరి ఇంకెంతకాలం ఇట్లనే ఉందామా? అలాంటి మాటలే, అలాంటి చూపే, అలాంటి ప్రవర్తన, అలాంటి చర్యలే, అలాంటి మనిషి, అలాంటి తలంపులే, అలాంటి పడకే, అలాంటి నడక, అలాంటి మాటలే, అలాంటి కూర్చోవడం, అలాంటి లేవటమే, అట్లాంటిదే పాతదైతే ఇంకా కొత్త సంవత్సరంలోకి మనం మరి ఆ పాత స్వభావంతోనే పోదామా? ప్రభుని అడుగుదాము. ఓ ప్రభు, నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించు ప్రభువా, లేకపోతే నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. ఆ పాత స్వభావంతో మనం నూతన సంవత్సరంలో పోలేము. ఉదాహరణకు అన్నం తిన్నాం. మనం అన్నం తిన్న తర్వాత కనీసం 24 నుంచి 44 గంటల్లో ఆ అన్నం ఇంకొక రకంగా బయటికి వెళ్ళిపోవాలి. పోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏమైందండి? జబ్బులు వస్తాయి. నీళ్ళు ఇప్పుడు తాగిన నీళ్లు కనీసం ఒక 4 గంటల తర్వాత ఆ నీళ్లు బయటికి వెళ్ళిపోవాలి. ఉండకూడదు మన ఇంట్లో. ఉంటే ఏమైంది? జబ్బులు వస్తాయి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి కుళ్ళు, ద్వేషం, అసూయ, పగ ఎన్ని మనలో పెట్టుకుంటే, మంచి తిండే మనకు జబ్బు అయితే, తాగే నీళ్ళే 4 గంటల తర్వాత బయటికి పోకపోతే మన శరీరం పాడైపోతే, ఇంకా ఇవన్నీ మన హృదయంలోకి వచ్చాయి. బయటికి పోకపోతే రావు అని అనట్లేదు, వస్తాయి, రావచ్చు కూడా, కానీ బయటికి కూడా పోవాలి. అర్థమైంది కదా? బయటకు ఎట్లా పోతాయి? ఒప్పుకుంటేనే, తీసేసుకుంటేనే, ప్రభు సన్నిధిలో మనం గోజాడి మరి పరిచుకుని మన హృదయాన్ని పరిస్తేనే అవన్నీ పోతాయి. ప్రభుని అడుగుతాం. అందుకోసమే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కలుసులో ప్రాణం పెట్టి రక్తం గారిచాడు, సమాధ్యపడ్డాడు, మృత్యుంజాడు, తిరిగి లేచాడు, మరొక నూతన సంవత్సరం ఇవ్వబోతున్నాడు. ఇక పాత సంవత్సరం పాత మనిషిగానే నువ్వు పోవద్దు. నూతన పరచబడినటువంటి విధానంలో ప్రభువును సన్నిధిలో అడిగి, ప్రభు దగ్గర అడిగి, ఏ పాపమైనా కావచ్చు, ఏదైనా ఏ బలహీనత కావచ్చు, ప్రభు సన్నిధిలో అడుగుదాం, ఒప్పుకుందాం. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతున్నాడు వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఒప్పుకుందాం, మన పాపాలు ఒప్పుకుందాం, అడుగుదాం, ఏడుద్దాం, మొరపెట్టుకుందాం, క్షమించు ప్రభు అని అడుగుదాం. ఆ పవిత్రపరచబడినటువంటి హృదయాలతో, పవిత్రమైనటువంటి చేతులతో, పవిత్రమైన మనస్సాక్షితో మన నూతన సంవత్సరంలో ప్రవేశించుదాం. ఆ విధంగా కొనసాగినట్లు ప్రభు రక్తం మనకు సహాయించింది. మనందరం లేచి నిలబడదాం.